ఫ్రెండ్స్, జూన్ 6వ తేదీ నుంచి భారత్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. అయితే ఇది ఏకైక టెస్ట్ మ్యాచ్. ఇది నిజం చెప్పాలంటే చారిత్రాత్మకమైన టెస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్ అనేది మనకి న్యూ చండీగఢ్‌లో జరగబోతోంది, ముల్లాన్పూర్‌లో. అయితే ఈ రోజు మన భారత జట్టు విపరీతంగా నెట్ ప్రాక్టీస్ చేశారు. ముఖ్యంగా గంభీర్ అయితే కొంతమంది ఆటగాళ్ళని పట్టుకొని రుబ్బి వదిలాడనమాట. దానిలో ఫస్ట్ ఆటగాడు ఎవరంటే రిషబ్ పంత్ రిషబ్ పంత్ గత కొన్ని రోజులుగా చాలా దారుణంగా విఫలమవుతున్నాడు. ఐపీఎల్‌లోనూ విఫలమవుతున్నాడు. అలాగే మామూలు రెగ్యులర్ మ్యాచెస్‌లో కూడా తను ఎక్కువగా పార్టిసిపేషన్ ఉండటం లేదు. సో, మెయిన్ మెయిన్ ఫోకస్ ఎవరు అంటే ఈ రోజు టెస్ట్ మ్యాచ్‌లో రిషబ్ పంత్. అది పక్కన పెడితే దేవదత్ పడిక్కల్‌కి నంబర్ 3 పొజిషన్ ఇవ్వాలి అన్న ఆలోచనలో గంభీర్ ఉన్నట్టు అర్థమవుతుంది. అందుకనే తనకి నంబర్ 3 పొజిషన్ ఇచ్చి బ్యాటింగ్ విషయంలో చాలా ఎక్కువ సేపు లాంగ్ స్టాండింగ్ బ్యాటింగ్ చేయించడం జరిగింది. ఆ తర్వాత కొత్త స్పిన్నర్‌కి డెబ్యూ అవకాశం ఇస్తున్నారు కాబట్టి, దానికి సంబంధించిన ప్రాక్టీస్ సెషన్స్‌లో కూడా చాలా ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యాడనమాట అతను. ఎందుకంటే రవీంద్ర జడేజా ప్రస్తుతం తన విశ్రాంతిలో ఉన్నాడు కదా! స్పిన్ ఆల్‌రౌండర్ అయిన హర్ష్ దుబే లేదా మనవ్ సుతార్‌లో ఒకరు ఖచ్చితంగా జట్టులోకి ఎంట్రీ ఇస్తారు. ఇక కుల్దీప్ యాదవ్ రెడ్ బాల్ పైన ఫోకస్ చేస్తూ ఏమన్నాడంటే, ఐపీఎల్ తర్వాత ఇమ్మీడియేట్‌గా వితౌట్ ఎనీ గ్యాప్ టెస్ట్ క్రికెట్‌కి మారటం అంటే కొంచెం కష్టం. కానీ మేము దీన్ని ఛాలెంజింగ్‌గా తీసుకుంటున్నాం అని చెప్పారు. అయితే రిషబ్ పంత్ పైన ఒక్కళ్ళు కాదు ఫ్రెండ్స్. బౌలింగ్ కోచ్, బ్యాటింగ్ కోచ్, ఫిట్‌నెస్ కోచ్, అలాగే మన హెడ్ కోచ్ నలుగురు కూడా రిషబ్ పంత్ మీద కాన్సంట్రేట్ చేశారు. ఎందుకనంటే తను మంచి ఆటగాడే. కానీ ఎక్కడో నిర్లక్ష్య ధోరణి, లేజీనెస్, ప్రాపర్ ఫోకస్ లేకపోవటం లాంటివి జరుగుతున్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, కేఎల్ రాహుల్ వీళ్ళందరూ కూడా చాలా సేపు బ్యాటింగ్ చేశారనమాట. అంటే వీళ్ళ ముగ్గురు లాంగ్ స్టాండింగ్ బ్యాటింగ్ చేశారు. అయితే వీళ్ళకి తోడుగా శుభ్మన్ గిల్ కూడా బ్యాటింగ్ చేశాడు. కానీ ఎక్కువగా ఫీల్డింగ్ డ్రిల్స్ చాలా ఎక్కువగా చేశాడనమాట. సో జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా లేరు కాబట్టి వాళ్ళ ప్లేస్‌లో కొత్త ఆటగాళ్ళు అయితే వస్తున్నారు. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బౌలర్స్‌లో సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఇరగదీసేశారు. అసలు సిరాజ్ నిజంగా సూపర్బ్ ఎనర్జీ. ఎందుకనంటే మొన్న ఐపీఎల్‌లో జీటీ తరఫున చాలా అద్భుతంగా ఆడిన సిరాజ్ మళ్ళీ వితౌట్ ఎనీ గ్యాప్ మళ్ళీ టెస్ట్ క్రికెట్‌లోకి అడుగుపెట్టి విపరీతంగా ప్రాక్టీస్ చేస్తున్నారనమాట. అయితే ఇక కుల్దీప్ యాదవ్ ఎక్కువగా రెడ్ బాల్ స్పెల్స్ మీద తన ఒక ట్రిక్కీ స్పిన్నింగ్ మీద కాన్సంట్రేట్ చేశాడు. ముఖ్యంగా చెప్పాలంటే దేవదత్ పడిక్కల్, అలాగే కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సిరాజ్, అలాగే ప్రసిద్ధ్ కృష్ణతో పాటుగా ఇద్దరు డెబ్యూ ఆటగాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళు విపరీతంగా చెమట ఓడుస్తున్నారు. అండ్ రిషబ్ పంత్‌కి స్పెషల్ కోచింగ్ అయితే ఉందన్నమాట. సో చూద్దాం ఎంతవరకు మన వాళ్ళు రాణిస్తారనేసి. ప్రాక్టీస్ సెషన్స్ అప్డేట్స్ అయితే ఇవి. అయితే విపరీతంగా వీళ్ళు 6లు, 4లు కొట్టడంతో సెంచరీ భాగస్వామ్యం అయితే చేశారు. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.